లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నా పేరు సుగుణ అండి. ఖమ్మం జీజీహెచ్లో నర్సింగ్ సూపరింటెండెంట్గా చేస్తున్నాను. ఈరోజు ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇది మనకు నర్సెస్ అంటే ఫౌండేషన్ ఆఫ్ హాస్పిటల్ అని అంటారు. అలాగే నర్సెస్ కూడా మనకు సర్వీస్ కూడా అలా ఇస్తున్నారు. ఇప్పుడు మనకు ఫస్ట్ నర్సింగ్ అంటే అసలు ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అని అంటే మాకు ఫ్లారెన్స్ నైటింగేల్ చూపిన దారిలో మేమందరు నర్సెస్ నడుస్తున్నాం కాబట్టి, ఆ దారిలో సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి అంత గొప్ప వ్యక్తికి మేము ఈ యొక్క మే 12th రోజు మేము గుర్తు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. తను ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి యుద్ధాలలో కానివ్వండి, ఈ నర్సింగ్ సర్వీస్ అనేది తను అందరికీ ఒక జబ్బులతో ఉన్న ఆ రోజుల్లో కలరా ఆ వ్యాధులు వచ్చినప్పుడు కూడా తన మంచి సర్వీస్ ఇచ్చింది. అలానే నర్సింగ్ ట్రైనింగ్ స్కూల్స్ పెట్టింది, దేశాలు తిరిగేసి కూడా వాళ్ళకి మంచి సర్వీస్ ఇచ్చేసి నర్సింగ్ అనేది ఒక గుర్తింపుగా తెచ్చింది. కాబట్టి మేమందరము ఆమె దారిలో నడవాలి. అంతటి మహా వ్యక్తి కాకపోయినా కాకుండా పేషెంట్లకు మంచి సర్వీస్ ఇచ్చేసి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ ప్రతి నర్సింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకనంటే పెద్ద కుటుంబం వాళ్ళే కాకుండా బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా ఈ నర్సింగ్లో వచ్చేసి అందరికీ సర్వీస్ ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళే మనకు ఒక ఆయన తల్లిదండ్రులకు కానివ్వండి, మన రోగులకు కానివ్వండి, ఎవరికైనా కూడా సాయం చేయాలంటే సర్వీస్ ఇవ్వాలంటే కొంచెం వెనక వేస్తున్నారు. కానీ ఇక్కడ ఎలా అంటే కుల మతాలకు విభేదంగా మనము అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఒక చిరునవ్వుతో ఒక పేషెంట్ ఎంత కష్టంతో వచ్చినాగా కూడా తనకు మంచి సర్వీస్ అందించేసి ఆరోగ్యవంతంగా పంపిస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ యొక్క నర్సింగ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా 24/7 సర్వీస్ ఇచ్చుకుంటూ నైట్ తన ఆరోగ్యం పాడైనాగా కూడా తన ఆరోగ్యం చూసుకోకుండా, ఫ్యామిలీ విషయాలు ఏదైనా కూడా ఫ్యామిలీ విషయాలు పట్టించుకోకుండా హాస్పిటల్ కాంపౌండ్ దాటేసి ఈ యొక్క నర్సింగ్లో డ్రెస్ వేసుకున్న తర్వాత ప్రతి ఒక్క పేషెంట్కి చిన్న చితక పెద్ద అనేది లేకుండా అందరికీ మంచి సర్వీస్ ఇస్తున్నామండి. మాకు చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క ఖమ్మం హాస్పిటల్లో 30 బెడెడ్ కాడ నుంచి ఈరోజు 400-500 బెడ్స్ వచ్చేంత వరకు నర్సెస్ కాకుండా అందరూ మెడికల్ డిపార్ట్మెంట్లు ఎంతో కృషి చేసినందుకు ఈ యొక్క హాస్పిటల్ మనకు యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయింది. అది కూడా మాకు సంతోషంగా ఉంది. అందుకని చెప్పేసి ఈరోజు మేము అందరము నర్సెస్ తరపున సంతోషంగా ఉండి ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకుంటున్నామండి. మీకు మీడియా బ్రదర్స్ అందరికీ ధన్యవాదాలు మా తరపున చెప్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ నర్సెస్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈరోజు నేను నర్సుగా ఈ హాస్పిటల్లో ఉన్నానంటే నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ జీవితంలో ఒక నర్సుగా అవటమే గొప్ప. ఎందుకంటే బేబీ పుట్టంగానే ఒక నర్సునే చూస్తుంది, చనిపోయేటప్పుడు ఒక వ్యక్తి కూడా నర్సునే చూస్తారు. అంటే బర్త్ టు డెత్ వరకు నర్సెస్ చాలా ఎంతో ఉన్నతంగా ఉన్నారు. ఈ వృత్తి నేను చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఇట్లాగే అందరు కూడా మంచి సేవ చేస్తూ ప్రజలందరికీ న్యాయం చేయాలని, ఆరోగ్యంలో మంచిగా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. మా అందరికి కూడా హ్యాపీ నర్సెస్ డే. ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నాం. తన లైఫ్ అంతా నర్సింగ్ ప్రొఫెషన్కి డెడికేట్ చేసింది. తననే ఆదర్శంగా తీసుకొని మా ఫ్యామిలీని కూడా లెక్క చేయకుండా మేము ప్రజలకి సేవ చేయడానికి ఈ ప్రొఫెషన్కి వచ్చాము. అట్లనే మా నర్సెస్కి కూడా ఈ సొసైటీలో గుర్తింపు కావాలని మరొకసారి మీడియా ద్వారా కోరుకుంటున్నాం. మేము ఎంత సర్వీస్ చేస్తున్నామో ఒకసారి మాకంటే ఈ సొసైటీలో గుర్తింపు కావాలి. సో మేము ఫ్యామిలీని కూడా లెక్క చేయకుండా 24 గంటలు ప్రజల కోసం సేవ చేస్తున్నందుకు మళ్ళొకసారి ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ మరొకసారి హ్యాపీ నర్సెస్ డే. ముందుగా అందరికీ యావత్ భారతానికి కాదు ప్రపంచానికి మొత్తానికి నర్సెస్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఫ్లోరెన్స్ నైటింగేల్ మా దేవత. తన బాటలు నడుస్తున్నందుకు చాలా గౌరవంగా ఉంది. తను చేసిన సేవలు ఎన్నెన్నో యుద్ధాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నా సరే కానీ తన ప్రాణాలు లెక్క చేయకుండా కూడా తన సర్వీస్ చేసింది. ఆ సర్వీస్ మేము ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. అలాంటి బాటలు నడుస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ప్రతి పేషెంట్కి మేము సర్వీస్ ఇస్తున్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఒక పేషెంట్ బాధతో వస్తున్నప్పుడు హాస్పిటల్కి తన బాధని
తన బాధని మా బాధలుగా ఆలోచించుకుంటూ ఎంపతి అంటారు, ఎంపతిగా ఆలోచించుకుంటూ చేస్తూ మేము తనకి సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు పడే కష్టం కానీ వాళ్ళు పడే ఆనందం కానీ ప్రతిదీ మా వాళ్ళగా భావిస్తూ వాళ్ళు సుఖంగా వెళ్ళిపోతున్నప్పుడు హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయిపోతున్నప్పుడు వాళ్ళకంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మదర్ టెరీసా కూడా మనకు చాలా ఒక బాటసారిగా మాకు నడిచారు. అలాంటి బాటలు నడుస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోసారి అందరికీ నర్సెస్ డే తెలియజేసుకుంటూ హ్యాపీ నర్సెస్ డే. థ్యాంక్ యూ.